ముంబైలో నేను ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాటి విప్లవోద్యమంలో నేను పనిచేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసము నా ప్రాణాలను ప్రణంగా పెట్టి నేను ప్రజల కోసము పోరాటం చేయడం జరిగింది. అనేక పోలీసు దెబ్బలు కూడా తినడం జరిగింది. ఆ రోజు నుండి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళా ఇదే చౌరస్తాలో మీ ముందుకు వచ్చిన నేను వారి బృందం కూడా వేదికకు ఒక్కసారి పరిచయం కావాలి. అన్న వీళ్ళు నల్ల కోట వేసుకున్నటువంటి లాయర్లు సంఘీభావాన్ని ప్రకటించారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. సంతోష్ అన్న అడ్వకేట్, బొల్లారపు రాజన్న గౌరవ అధ్యక్షులు బొల్లారపు రాజన్న మీరన్న. ఒకసారి ఈ అన్నలకు అంటే ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే అది విరుద్ధం అని చెప్పి సభలు సమావేశాలు పెట్టి మనల్ని పండుకున్న వాళ్ళు లేపారు మన మాల సోదరుడు. తర్వాత వాళ్ళు సంఘీభావాన్ని తెలిపిపోతారు. నిజంగా ఉల్లాల వానక్క 1990లో ఇదే జగిత్యాల ప్రాంతంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నది. ఈ ప్రాంతంలో తాడిత పీడిత ప్రజల కోసం సమసమాజ నిర్మాణం కోసం నక్సలైట్ అవతారం ఎత్తి ఈ ప్రాంతంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొని పోలీసు దెబ్బలు తిన్నటువంటి వానక నిర్మల పాట ప్రపంచము ఇళ్లను దాటింది. ఒకసారి ఎక్కువ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా జగిత్యాల గడ్డ మీద పుట్టినటువంటి నా మాదిగ బిడ్డలకందరికీ కూడా నేను కళాభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి మరి ప్రజానాయకులు ఏపూరి సోమన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలు మొత్తము తిరుగుతూ రామంచబరుతూ వారి టీముతో మరి అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ తిరుగుతున్నటువంటి మా తమ్ముడు చాలా కష్టపడుతుండు. మా తమ్మునికి కూడా తమ్ముడు వందనాలు నీకు. అదేవిధంగా చెల్లెళ్ళు కూడా తమ్ముతోని వస్తూ చెల్లెళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా డప్పిస్ట్లకు కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి అక్క చెల్లెళ్ళకు కానీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు మరోసారి తెలియజేస్తూ, మరి మందకృష్ణన్న పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతులు మహానగరంలో హైదరాబాదు నడి ఒడ్డున జరగబోయేటువంటి మరి 1000 గొంతులు 1,00,000 డప్పులతో మహాప్రదర్శన ఫిబ్రవరి 7 తారీఖు నాడు జరగనున్నది. దానికి మీరంతా కలిసికట్టుగా మరి ప్రతి ఇంటికొక పౌరుడు జబ్బకు డప్పు వేసుకొని మరి హైదరాబాదుకు తరలి రావాలని మీ అందరికీ తెలియజేస్తూ పరిచయం కావాలి. రాయకల్ మండల అధ్యక్షులు దుబ్బల వేణుగోపాల్, బీర్పూర్ మండల్ అధ్యక్షులు సుద్దాల తిరుపతి, పట్టణ అధ్యక్షులు బొల్లారపు దివాకర్, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతలు చూసే పేదల పల్లె, ప్రేమత చూసే పేదల పల్లె, ప్రేమత చూసే పేదల పల్లె.
పైసలందుకొని పందమాడితే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ. కాలం చెరువు సాగులలోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కత్తిలాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు. ఉన్నగు మీరంతా మాదిగోళ్ళే, మీరు కూడా కళాకారులే. అందరు పాడండి కోరస్. మీరు మాదిగోళ్ళ కాదా? సప్పట్లు కొట్టుకుంటూ కోరస్ పాడాలి. మీ ఫీలింగ్ ఎట్లుందంటే నేను పాటలు పాటలంతా మాదిగోళ్ళు మేము కాదన్నట్టుంది. మీ ఫీలింగ్ కనపడుతుంది నాకు. లేచి కంతేస్తలేరు. మీరేరా మాదిగోళ్ళు మేము కాదనుకుంటున్నారు. అవునా? దుమ్ము దుర్మారా కూర్చొని పాడాలి. లేసు ఓకే. అరే ఇగో ఇదే వద్దు. ఈ ఊ అంటే బండిపోలు ఎత్తుకునే కథలు వద్దు దయచేసి. బండిపోలు వద్దు దయచేసి, దండం పెడతా. స్పర్శతో ఉందాం, చలనంతో ఉందాం, కానీ మొత్తం స్టేజ్ అంతా మొత్తం అంటే వద్దు, దండం పెడతా. హైదరాబాద్ పోలేము. కత్తి లాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు. ఆ డప్పు గట్టి కూడా వస్తుంది. నీ డప్పు అయిన పడుతుంది, నీ దండమని పెడతా, కాలన ముక్త. ఎవడన్నా చెప్తోలిండా? చెప్పాయనకు డప్పు సౌండ్ పెంచు. అలాగే కీబోర్డు డోలకు ఎవడన్నా చెప్పినా లేకపోతే అదన్నా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు. ఆ డోలకు ఒకటే వినపడుతుంది, డామినేషన్ అవుతుంది పాట. నన్ను అర్థం చేసుకోండి. మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు. ఉన్న బట్టలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు మల్లె పువ్వుల పల్లెలుంటారు మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు ఆత్మగౌరవం ఉందంటారు ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూర్చొని ఛాయ తాగితే ఉన్న దొరలకే కడుపులమంట ఉన్న దొరలకే కడుపులమంట ఉన్న దొరలకే కడుపులమంట. కుర్చీల కూర్చొని ఛాయ తాగితే ఉన్న దొరలకే కడుపులమంట ఉన్న దొరలకే కడుపులమంట ఉన్న దొరలకే కడుపులమంట. రైతురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు మాట చక్కగా రాని అంటారు మాట చక్కగా రాని అంటారు. ఎవరి డబ్బా సొమ్ము మేము తింటలేమురా, మా సొత్తే మా ఇష్టమన్నారు దళిత పులులమ్మ. కాలం చెరువు సాగులతోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. దళిత పులులమ్మ. కారం చెడుపు సోములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడుపు సోములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అట్లాంటి పౌరుషం గల నా జాతి, అట్లాంటి పౌరుషం గల నా జాతిలో పుట్టిన నా దళిత నా జాతి నా మాదిగా అన్నలారా, ఈ జాతిలో పుట్టిన అన్నలారా, జాతిని చైతన్యవంతం కోసం నడిసే నా అన్నలారా, మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ రాయి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. అట్లాంటి సార్థకతను వెతికే సమయం వచ్చింది. నువ్వు మాదిగవా, డప్పు సంకనేసుకో. నువ్వు ఉద్యోగస్తుడవా, డప్పు సంకనేసుకో. ఈ పోరాటంలో బయలుదేరని చెప్తా ఉన్నా. అందుకే చెప్తా ఉన్నా ఇవాళ. ఇంటికొక్క డప్పు మోగాలెం, ఊరుకొక్క బస్సు గదిలాలెం, గుడవు గుడిసెలు ఏకమవ్వాలెం, గుండెను గుండెను తట్టిలేపాలెం. నీ సత్తి మూటతో సంకన డప్పుతో బయలుదేరరో, అంతిమ యుద్ధం చేయ మీరు సిద్ధం గండర్రో. లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యరదంటారో, కరువెయ్యరదంటోరా. 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 న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా, మోగించర దండోరా. లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యరదంటారో, కరువెయ్యరదంటోరా. లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యరదంటోరా, కరువెయ్యరదంటోరా. జాతిలో పుట్టిన నేతాలంతా జట్టు గట్టి ఒక్కటవ్వాలే, జట్టు గట్టి ఒక్కటవ్వాలే, జట్టు గట్టి ఒక్కటవ్వాలే. జాతిలో పుట్టిన నేతాలంతా జట్టు గట్టి ఒక్కటవ్వాలే, జట్టు గట్టి ఒక్కటవ్వాలే, జట్టు గట్టి ఒక్కటవ్వాలే. డాక్టరు అయినా డప్పు కొట్టాలే,
మీరు సిద్ధం గండర్లో న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా మోగించర దండోరా. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నీ గుండె చప్పుళ్ళు వినిపించడానికి నువ్వు ఖచ్చితంగా రావాలి. ప్రియమైన నా జాతి అన్నలారా, నా జాతి రక్త బంధువులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఆయుధాలు ఇచ్చారు. తరతరాలుగా యుగ యుగాలుగా వెనుకబడ్డ నా కులాలారా, ఉమ్మడి రిజర్వేషన్లు మీకోసం ఇస్తున్నానని చెప్పాడు. దీన్ని సామాజిక న్యాయంగా పంచుకోమని చెప్పాడు. నా బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఆయుధాలు ఇచ్చాడు. నువ్వు అక్షయ్ కుమార్ చెప్పినట్టుగా నేను పోలీసుని అయితే అని చెప్పాడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ చదువుకున్నప్పుడు ఆయన ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఆయన కులం ఎవరు చూడాడు. అక్షయ్ కుమార్ సార్ అని వచ్చి సెల్యూట్ కొడతారని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకో ఆయుధం ఇచ్చాడు, ఓటు అనే ఆయుధం ఇస్తున్నాను. ఇదిగో నా ప్రజలారా, ఈ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని నువ్వు రాజు అవుతావా, మంత్రి అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా, జడ్పీటీసీ అవుతావా, సర్పంచ్ అవుతావా, వార్డు మెంబర్ అవుతావా, నీకు ఓటు హక్కు వస్తుందని చెప్పాడు. నువ్వు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వార్డు సభ్యులు అయినా, జడ్పీటీసీ అయినా నీ కులం చూడరు. వచ్చి మంత్రి గారు నమస్కారం అంటాడు. కోట్లున్న దొరోడైనా, కూటికి లేని గరీబోడైనా వచ్చి నీకు సెల్యూట్ కొడతాడు. అప్పుడు నీ కులం కనపడదని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఈక్వాలిటీ రావాలంటే, సామాజిక అసమానతలు పోవాలంటే, కులం అనే అహంకారం పోవాలంటే నీకు 2 ఆయుధాలు ఇస్తున్నా. ఒకటి చదివిస్తున్నా, చదువుకో, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్గా, లేదంటే ఓటు అనే అధికారాన్ని తీసుకొని నువ్వు పరిపాలనలోకి వస్తే నీ బతుకులు మారుతాయని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విధానాన్ని, ఈ ఎజెండాను అమలు చేసే పనిలో ఎంఆర్పీఎస్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయాన్ని అమలు చేసే పనిలో ఎంఆర్పీఎస్ పనిచేస్తుంది. నా ప్రియమైన నా జగిత్యాల అన్నలారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజలారా, దీన్ని గమనించమని చెప్తా ఉన్నా. అందుకే చెప్తాను ఇవాళ, నా మాదిగ దండోరం, నా మాదిగ దండోరం, ఎంఆర్పీఎస్ జెండేరో, నా మాదిగ దండోరం, ఎంఆర్పీఎస్ జెండేరో, నా మాదిగ దండోరం, ఎంఆర్పీఎస్ జెండేరో. ఈదు మూడిలో పురుడు పోసినది, తెలుగు రాష్ట్రముల విస్తరించినది, తెలుగు రాష్ట్రముల విస్తరించినది, తెలుగు రాష్ట్రముల విస్తరించినది. జిల్లలు పల్లెలు కలియ తిరుగుతూ ఢిల్లీ కోటను ముట్టడించినది, ఢిల్లీ కోటను ముట్టడించినది, ఢిల్లీ కోటను ముట్టడించినది. న్యాయమైన మన వాటా కోసం లోకాన్నంతా ఏకం చేసిన నా మాదిగ దండోరం, నా మాదిగ దండోరం, ఎంఆర్పీఎస్ దండోరం, నా మాదిగ దండోరం, ఎంఆర్పీఎస్ దండోరం. మందా కృష్ణ మాదిగరో, రే మందా కృష్ణ మాదిగరో, మా గుండె బలమే, మందా కృష్ణ మాదిగరో, మా గుండె బలమే, మందా కృష్ణ మాదిగరో, మా గుండె బలమే. ఆహా ఓహో ఓహో ఆహా ఓహో. పాడి పాడి మా గొంతు పోయింది, మీరే గొంతు కలపాలి జగిత్యాలని అన్నలారా. మీ గొంతు నా గొంతు, పట్నం పోవాలి, ఢిల్లీ పోవాలన్నా. పాటకు సలాము, ఆటకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము, మాటకు సలాము, ఆటకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము. నేలకు సలాము, తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలాము, పాటకు సలాము, వనితలకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము,
చుక్కలనే ధర పోసి పోడుపోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే కాకతీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతిన కాకతీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతిన స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం వంచిన పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటాలకు ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో పాటకు సలామో పాటకు సలామో పాటకు సలామో ఉద్యమ పాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము వీరవనితలకు సలామో పాటకు సలామో పాటకు సలామో పాటకు సలామో ఉద్యమ పాటకు సలామో జగిత్యాలకు సలామో జైత్రయాత్రకు సలామో మాది గన్నలకు సలామో ఉపకులాలకు సలామో మీ టప్పుకు సలామో దండోరకు సలామో మీ టప్పుకు సలామో దండోరకు సలామో మీ టప్పుకు సలామో దండోరకు సలామో వీరుల గన్నట్టి జగిత్యాలకు పోదమా సూరుల గన్నట్టి కరిమినగరు పోదమా వీరుల గన్నట్టి జగిత్యాలకు పోదమా సూరుల గన్నట్టి కరిమినగరు పోదమా మల్ల త్యాగాలతో పడదమా మల్ల దండోర డబ్బు కొడదమా త్యాగాలతో పడదమా మల్ల దండోర డబ్బు కొడదమా త్యాగాలతో పడదమా మల్ల దండోర డబ్బు కొడదమా పల్లె నుంచి ఢిల్లీ దాకా ఏబీసీల కొరకు పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులయ్యి నిరసనోద్యమాలు చేద్దామా మనము నినదించే గొంతులవుదామా నిరసనోద్యమాలు చేద్దామా నినదించే గొంతులవుదామా నిరసనోద్యమాలు చేద్దామా నినదించే గొంతులవుదామా అట్లాంటి నినదించే గొంతులవుదామని చెప్పి కోరుతూ ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షలాదిగా తరలి రావాలి. లక్ష డప్పులు కాదు, లక్షలాది డప్పులుగా కదిలి రావాలని నా జాతికి మీ పాదాలకు తల వంచి వందనాలు తెలియజేస్తూ, నీకు డప్పు కొట్టరాకపోయినా పర్వాలేదు, నువ్వు మాదిగ జాతిలో పుట్టినందుకు సంకనేసుకొని హైదరాబాద్కి మాత్రం రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నువ్వు మహిళా సంఘం లీడర్వా? మాట్లాడకండి, ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు మహిళా సంఘం లీడర్వా, జాతి నాయకుడవా, వార్డు సభ్యురాలువా, పార్లమెంటు మెంబర్వా, మాజీ ఎమ్మెల్యేవా, మాజీ మంత్రివా, రక్తం పంచుకొని తాత జాంబవంతుడి నుంచి వచ్చిన వారసత్వంగా జంబూ దీపాన్ని పరిపాలించిన నా తాత మాదిగా వాడకు పోయి చూస్తే తెలుసు, పసిపోరలా గుంపు పల్లాలు కొట్టేరు, పసిపోరలా గుంపు పల్లాలు కొట్టేరు, పసిపోరలా గుంపు పల్లాలు కొట్టేరు.
మాదిగా వాడకు పోయి చూస్తే తెలుసు పసిపోరలా గుంపు పల్లాలు కొట్టారు, పసిపోరలా గుంపు పల్లాలు కొట్టారు, పసిపోరలా గుంపు పల్లాలు కొట్టారు. ఆవు చస్తే తోలు పర్ర తీసుకొచ్చి కుండ అంచుకు మూసి కన్ను మనిపించారు, గుర్ర అంచుకు మూసి కన్ను మనిపించారు, గుర్ర అంచుకు మూసి కన్ను మనిపించారు. సత్య ముసలోడైన లేసి డప్పు కొడితే, సత్య ముసలోడైన లేసి డప్పు కొడితే వయసొచ్చిన దొరసానికి ఒళ్ళు నిండుకునే తనదన మోగేటి డప్పు. ఇది అంటరా నిన్నెల్ల మండేటి నిప్పు, తనదన మోగేటి డప్పు. మాస్టర్లా కుదురును అడిగింది, దుడ్డె తోలును మూని నిండగా పూకుంది. మాదిగా వాడల్ల పురుడు మోసుకొని మానవ జాతిని మేలుకొల్పోతుంది, తనదన మోగేటి డప్పు. అది అంటారా నిన్నెల్ల మండేటి నిప్పు, తనదన మోగేటి డప్పు. ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది, ఎగిరికంతే ఇంచే తరువు నేనేనంది. మేకపోతుల తోటి జల్దికెళ్ళుతుంటే యాప మండలతోటి ఆట నాదేనంది. బైండల్ల చవడిక మోతనాదేనంది, ఉప్పలో మైసమ్మ కథనవుతానంది. తనదన మోగేటి డప్పు. ఇది అంటారా నిన్నెల్ల మండేటి నిప్పు, తనదన మోగేటి డప్పు. ఏమైంది? చప్పట్లు కొట్టడానికి కూడా మనలకు మూట అనిపిస్తుందా? చప్పట్లు కొడితే హార్ట్ అటాక్, షుగర్, బీపీ ఏది ఉండదు. అందంగా 100 ఏళ్ళు బత్తరు. కొట్టురు గట్టిగా చప్పట్లు. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. గుళ్ళలో కూర్చొని చప్పట్లు కొడతారు, దేవుని భక్తి పాటలు పాడుకుంటారు. వాళ్ళు అందంగా ఎర్రగా ఉంటారు. ఎందుకుంటారు అనుకుంటావు? బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. కొట్టురు గట్టిగా చప్పట్లు. కమ్మరొల్లా సుత్తనాదమే తానంది, కుమ్మరొల్లా కుండలాగా మోగుతనంది. సాకలొల్లా బండ సప్పుడే నేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది. సబ్బండ జాతులకు సైరను నేనంది, దోపడున్నంత వరకు ఆగిపోనంటుంది. తనదన మోగేటి డప్పు. ఇది అంటారా నిన్నెల్ల మండేటి నిప్పు, తనదన మోగేటి డప్పు. ఇది అంటారా నిన్నెల్ల మోగేటి డప్పు. ఏ ట్రైనింగ్ ఉండదు, ఎవడు నేర్పడు గాని పుట్టుక తోటప్పు గొట్ట నేర్చుదురంట, నేర్చుదురంట, పుట్టుక గొట్ట నేర్చుదురంట. మీకు ట్రైనింగ్లు కావాలయ్యా? కావాలా? ఫిబ్రవరి 7 నాడు జబ్బకు సంచి సంకన డప్పు జాతర బోధమా హైదరాబాద్. జెండబడుదమా మాది గొల్ల దండు గడుదమా. జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా హైదరాబాద్కు పోదమా. జబ్బకు సంచి చేతుల జెండా, జాతర బోధమా హైదరాబాద్కు పోదమా. అట్లా పోదామని చెప్పి కోరుతూ మన అక్క వానెక్కొచ్చింది. తన పాటను విందాం. రేల కుమార్ వచ్చాడు, తన పాటను విందాం. భరతన్న నాయుడుగా జాతి పట్ల గారి అద్భుతమైన గౌరవం. గట్టిగా చప్పట్లు ఒకసారి రామంచ భరత్ అండ్ బృందానికి, వారి బృందానికి, భరతన్నకు చాలా అద్భుతంగా పనిచేశాడు. ఇప్పుడు వానెక్క మీ ముందు మాదిగా జాతి గళాన్ని విప్పి వినిపిస్తుంది. గట్టిగా చప్పట్లు. సినీ గాయకుడు, మన జాతిలో పుట్టిన మరో ఆనిముత్యం రేల కుమార్ కు గట్టిగా చప్పట్లతో వందనాలు. జగిత్యాల కార్యక్రమం చెప్పగానే నేను కూడా వస్తా అన్న జగిత్యాలకని చెప్పి ఓరుగల నుంచి వచ్చిన పోరాటాల బిడ్డ మన రేల కుమార్ కు మరొకసారి గట్టిగా చప్పట్లు. ఆయన పాటలు కూడా మనం విందాం తర్వాత. సందేశం చెప్తాను, ఆ తర్వాత మన కళాకారులందరూ వారి కాదుకు వెళ్ళాలి. రేపు బోధాన్ పోచన్పల్లి, ఎల్లుండి నాగర్ కర్నూలు గద్వాల, ఆవులెల్లుండి భువనగిరి సూర్యాపేట, ఆ తర్వాత ఖమ్మం జిల్లా మదిర, ఇట్లా కంటిన్యూషన్గా 6 తారీఖు వరకు కూడా షెడ్యూల్ బిజీగా ఉన్నాయి. అయినా ఒక్క మాట చెప్పగానే జగిత్యాలకు మీరు రావాలని నన్ను రామంచ భరతన్న అడిగినప్పుడు, ఈ జిల్లా అధ్యక్షుడు అడిగినప్పుడు
ఖచ్చితంగా జగిత్యాల జైత్రయాత్రలు విన్నా, జగిత్యాల పోరాటాలు చదివినా, ఈ జగిత్యాల మట్టి అన్నా, ఈ గడ్డ అన్నా, ఇక్కడి మనుషులన్నా నాకు ఎనలేని గౌరవం, ప్రేమ, అభిమానం. అది కేవలం మాదిగ జాతే కాదు, సమాజాన్ని ప్రేమించే అన్ని కులాలన్నా నా గౌరవమే. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం జగిత్యాల జైత్రయాత్ర, జంగు నడిపిన బాటం, తల్లిని ఒడి నిండా త్యాగాల మూట, పల్లెని బతుకంతా ఉద్యమాల బాట, గాయాలే గుండె నిండం ఎత్తను పోరాట జెండా, అలుపన్నది అరుగకుండా కదిలెను నా జగిత్యాల. తల్లిని ఒడి నిండం త్యాగాల మూట, పల్లెని బతుకంతా ఉద్యమాల బాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన నా జగిత్యాల కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. అట్లాంటి జగిత్యాల జైత్రయాత్ర గడ్డ మీదకి వస్తే అపూర్వ స్వాగతం పలికిన నా మాదిగ జాతికి శిరస్సు నుంచి మరొకసారి నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. పూలతో స్వాగతం పలికి నా జాతి బిడ్డలు వచ్చారని చెప్పి, నా జాతిని గెలిపించడానికి వచ్చారని చెప్పి అనేక రాజకీయ పార్టీలకు ఇంతకాలం పాటలు పాడిన మేము, నేను 2005లోనే మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసురాలని చెప్పి నేను దండోర ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ పాటపాడాను. ఆ రోజే నేను మనవా నువ్వు మళ్ళా జన్మెత్తురా, మా మాదిగా శక్తి ఏందో చూపిస్తారా అని చెప్పి 2005లోనే నేను గానం చేశాను. ఆనాడే వర్గీకరణ వ్యతిరేకించే ఏళ్ల మీద లెక్క పెట్టే పిడికడి మంది మాల జాతికి మనం వ్యతిరేకం కాదు, మాల కులానికి మనం వ్యతిరేకం కాదు, మాలల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులకు మాత్రమే మనం వ్యతిరేకం. అది మనం గమనించాలి. మాల మాదిగలమంతా అన్నదమ్ములమే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉమ్మడి రిజర్వేషన్లను పంచుకుందాం, కలిసి బతుకుదాం. ఓ సంపన్న మాలలారా, సంపన్న మాలలకు వ్యతిరేకం, కూలినాలు చేసుకునే నా మాల జాతికి అనుకూలం. వారి హక్కుల కోసం కొట్లాడే వాళ్ళం మనం, వారి హక్కుల కోసం కొట్లాడే వాళ్ళం మనం. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉమ్మడి రిజర్వేషన్లను సామాజిక న్యాయంగా సమానంగా పంచుకుందామని చెప్తా ఉన్నాం తప్ప ఎవడి ఆస్తో మనం అడగట్లేం, ఎవరి సొమ్మో మనం అడగట్లేం. 30 ఏళ్లుగా ఈ తెలుగు నేల మీద యావత్తు భారతావని గర్వించదగ్గ బిడ్డ నా జాతిలో పుట్టిన నేత మందాకృష్ణ మాదిగన్న నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో యావత్తు భారతావని కవించే పోరాటాలు చేస్తే స్వార్థపరులైన కొంతమంది దొంగలు, ఒకడు మందాకృష్ణ వైరస్ను చంపాలంటుండు, ఒకడు మందకృష్ణ మాదిగను రాళ్లతో కొట్టి చంపాలంటుండు, ఒకడు ద్రోహి అంటుండు, ఒకడు దొంగ అంటుండు. ఒరే స్వార్థపరులైన దొంగల్లారు, మాలా మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గోడలు సృష్టించేది మీరు. మాదిగలం, మాలలం, దళితుల్లో ఉన్న, ఎస్సీలో ఉన్న 59 ఉపకులాల ప్రజలందరం కూడా సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తిని పంచుకుందామని చెప్తున్నాం తప్ప ఒగందొగడు గుంజుకుందామని చెప్తున్నాం బిడ్డ. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశంలో పార్లమెంట్ లో కొట్లాడే పార్టీల నుంచి అడవిలో
తుపాకులు పట్టుకొని తిరిగే అన్నల వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిన ఉద్యమం దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. నువ్వు పోలీసువా? ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జాతిలో పుట్టిన పోలీసు అయినా, జాతిలో పుట్టిన డాక్టర్ అయినా, జాతిలో పుట్టిన లాయర్ అయినా, జాతిలో పుట్టిన ప్రభుత్వ ఉద్యోగి అయినా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నీ సంకన డప్పుండాలి, సద్దిమూట చేతులు ఉండాలి. సంకన డప్పుండాలి, సద్దిమూట చేతులు ఉండాలి. అన్నా మరి డప్పులు దేనికోసం అనొచ్చు? పండుగల కోసం, పబ్బాల కోసం, సావుల కోసం, సందర్భాల కోసం కొట్టిన మనం, ఏ రాజకీయ పార్టీ నాయకుడు వస్తే ఆ పార్టీల ఊరేగింపులు కొట్టిన మనం 30 ఏండ్ల ఈ ఉద్యమంలో మళ్ళీ మనకు అన్యాయం జరగబోతుంది కనుక రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మన బిడ్డల భవిష్యత్తు కోసం డప్పులు కొడదాం, అందరు రావాలని చెప్పి అడుగుతా ఉన్నా. కోటరు సీసకో 500 రూపాయల నోటుకో జరిగే జాతర కాదు ఇది. 100 తరాలు మన జాతి గర్వంగా తలెత్తుకొని బతికేది. ఉమ్మడి రిజర్వేషన్లు 58 కులాలు సమానంగా పంచుకుందామని చెప్పి తప్ప ఏ ఒక్కరి కోసం గుంజుకుందామని చెప్పేది కాదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా ప్రియమైన అన్నలారా, ఇక్కడ అనేక మంది నా అక్కలు వచ్చారు, నా చెల్లెళ్ళు వచ్చారు. ఇట్లా పైకి రా, బ్లూ టీ షర్ట్. ఏం గుంజుకపోతాడు అనుకుంటున్నావా? తెలుగు వస్తుందా? దా, ఏం భయపడకు. ఏం పేరు? మంచి అర్థమయ్యేటట్టు చెప్పు. అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ కు గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్షయ్ కుమార్ చాలా స్టైల్ గా చెప్తాడు. ఈ అమ్మాయి ఏందో నా జాగాలు నేను కూర్చుని నన్ను పిలుతుండని అక్షయ్ అంటాడు. ఏం చదువుతున్నావు అక్షయ్? 9th క్లాస్. నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు. 9వ తరగతి. గట్టిగా చప్పట్లు. అరే ఈ గోషిగానే నేను, నాకేడు ఇంగ్లీష్ వస్తుంది. 9వ తరగతి చదువుతున్నావు. మీ నాన్న పేరు ఏం పేరు? శ్రీనివాస్. మీ అమ్మ? లలిత. ఓకే. ఏ ఊరు మీది? జగిత్యాల. జగిత్యాల. కొట్టురు గట్టిగా చప్పట్లు. ఎందుకోసం వచ్చినాం ఇక్కడికి? ఉద్యోగాల కోసం. వావ్, ఏమైతావు చదువుకొని? నీ గోల్ ఏంటి? పోలీస్. కొట్టురు గట్టిగా చప్పట్లు. పోలీస్ అవుతాడట. గట్టిగా చప్పట్లు. ఎస్, పోలీస్ అంటే కాదు హోమ్ గార్డా? పోలీస్ అంటే ఏంటిది? హోమ్ గార్డా? అబ్బో, ఎస్ఐ అవుతాడట. నీ కాలు ముక్తా, నీ దండం పెడతా, సల్లా బతుకు. అక్షయ్, ఎస్ఐ కావాలనే నీ కోరిక కాస్త ఎస్పీగా మారాలని కోరుకుంటున్నా నేను. ఎస్ఐగా మారాలనే నీ కోరిక ఎస్పీగా మారాలని కోరుకుంటున్నా. ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాలని కోరుకుంటున్నా. చట్టాన్ని గౌరవిస్తూ బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, బాబు జగ్జీవన్ రామ్, మందాకృష్ణ మాదిగన్న చూపించే శాంతి మార్గంలో భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నీ పరిపాలన సాగాలని చెప్పి సల్లగా వర్ధిల్లమని కోరుతా ఉన్నా. గట్టిగా చప్పట్లు. నీకు ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమాను కోని నవలాలిరా, పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మానీయులా వలె ఎదగాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మానీయులా వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా, ఎదగాలిరా కొరక ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా. పండాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా. అజ్ఞానముతోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా. బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, ఈ గుండెకాయం మనప బయలెల్లరా, చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, కొడిసె పొద్దును ఉండాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి
దర్శనాల సుష్మ కాదని ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా. పూర్ణ ఆనందువల అడుగేయరా, పూర్ణ ఆనందువల అడుగేయరా, ఎవరెస్టు పైకెక్కి చేకొట్టరా, చదవాలిరా కొరక చదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా కొరక ఎదగాలిరా, పురుష పొత్తును మోతాడాలిరా. అట్లాంటి పుడిసే పొద్దును ముద్దాడాలి. అక్షయ్కి గట్టిగా చప్పట్లు నిండు సభలో. నీ గోల్, నీ గోల్ ఐపీఎస్, నీ గోల్ ఐపీఎస్, నీ గోల్ ఐపీఎస్. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇగో ఇట్లాంటి కూర్చోపో, ఇట్లాంటి ఏం జరగాలి? వర్గీకరణ. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు డప్పు తీసుకొని నువ్వు హైదరాబాద్ లో వాయించాలి. తెల్లారి తరకే ఏబిసిడీలు జగిత్యాల వాట జగిత్యాలకు రావాలి. జగిత్యాల వాట జగిత్యాలకు రావాలంటే సింపుల్ లాజిక్, ఎవరిని కొట్టొద్దు తిట్టొద్దు, డప్పు సంకరేసుకొని గుండె చప్పుడు వినిపించాలి. మనం ఒక్కసారి ఏం వినిపించాలి? గుండె చప్పుడు. ఏం వినిపించాలి? గుండె చప్పుడు. గుండె చప్పుడు వినిపించాలి. దళిత పులులమ్మ కోరం సన్నట నెత్తి మీద కత్తులు మలిచిస్తది, ఇత్తడి కరుగా తీసి గురమెంతో చేస్తది, బంగారు నగర కన్నా బంగి బలను మోస్తది, కులిమై రగులుకుంటూ పని ముట్లందిస్తది, ప్రపంచ మానవ జాతికి అన్నదాతరా ఇది, ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది, పచ్చని గట్ల వరద పగలు సిమ్ముతుంటది, కానక కాలు పెడితే కేకలు పుట్టిస్తది, సప్పని మూతి మీద పప్పలు పెడుతుంటది, లోహపు కొండనైన లొంగ తీసుకుంటది, మంచితనానికి మాత్రమే, కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతుంటది. అట్లాంటి నిప్పు లాంటి గద్దరన్న తర్వాత ఈ తెలంగాణలో మరో ప్రజా యుద్ధ నౌకను కన్నటువంటి ఆ మట్టి పాదాలకు, ఆ తల్లిదండ్రుల పాదాలకు ఒకసారి గట్టిగా చప్పట్లు. గట్టి చప్పట్లు. గద్దరన్న కూడా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా కాలుకు గజ్జగట్టి గంతులేసి పాడినటువంటి వాడే అన్న. ఈరోజు మనం ముందు లేకున్నా కానీ ఆయన రూపంలో సోమన్న ఉన్నాడు, నేనున్నా, తమ్ముడు శ్రీధరుడు, మీ అందరం ఉన్నాం. అన్నను మీరంతా ఆశీర్వదించాలి. మరో ప్రజా యుద్ధ నౌక సోమన్నకు మళ్ళొక్కసారి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూసినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూసినారు, విప్లవకారులుగా మారి విజయకేతను ఎగిరేసినారు, విప్లవకారులుగా మారి విజయకేతను ఎగిరేసినారు, ఆత్మగౌరవ పోరాటంలో కొడుకులో జాతిగతి మారుతుందని సాగినారా బిడ్డలో, మాదిగా మాదిరులారా ఆదిజాతి వారసులారా, తీరులారా అసలు వాసినారులారా, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యడు ఎడబాసి, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యడు ఎడబాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరగేసి రాసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి, దండోర డప్పుల్లో నెరవైనారా కొడుకులో, ఆ మండే గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆదిజాతి వారసులారా, అరుదరుగని తీరులారా అసలు వాసినారులారా, మనువాదుల మెడలు వంచి కట్టుబాట్ల కట్టు
బతుకులలో మార్గదర్శులై నిలిచినారు పల్లెల్లో మహారాజు పాటల్లో పదములై కొడుకులు రాజుకున్న అగ్గిరవ్వలు మీరు బిడ్డలు మాదిగ మహావీరులారా రావణ సూర్యుని కలిసి మై రావణుని మధ్య కలిసి నరకాసురుని నీతి చూసి మైసూర వారసునిగా నిలిచి చంద్రుని యాది చేసి రాహుకేతుల కన్యాల చూసి కీరాతకుని అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని తుమ్మి మాదిగ మాజన రాజ్యం కోసం కొడుకులు ఆశయ దీపాలనెత్తుకుంటూ బిడ్డలే మాదిగ మహావీరులారా తూర్పున వలసడి భక్తుల్లో వెలుగులు కొడుకులు మాతుక నడిసేటి ముత్యమ మాటలు బిడ్డలు మాదిగ మహావీరులారా బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను తరిమి కొట్టు బానిసలనే వీర సాయుధులుగా నడిపే బానిసలనే వీర సాయుధులుగా నడిపే గెరిల్ల యుద్ధ నీతులు రాసే కలను గలమై ప్రజా కవుల బలమై వేమనావాదాల నెదల కత్తుకొని వేమనావాదాల నెదల కత్తుకొని బోధిసత్వుని బౌద్ధ ధర్మాని వై నడిచి వేమనావాదాల నెదల కత్తుకొని బోధిసత్వుని బౌద్ధ ధర్మాని వై నడిచి భారత రాజ్యాంగ రాజనీతులు రాసి భారత రాజ్యాంగ రాజనీతులు రాసి మానవాళికే వెలుగు చూపింది కలమై ప్రజా కవుల బలమై దప్పు గుర్తు సుక్క పక్క గల్ల జెండా ఎగురగురవే తెల్ల జెండా దప్పు గుర్తు సుక్క పక్క గల్ల జెండా ఎగురగురవే తెల్ల జెండా చీకటాడా నీవు చిగురించినావు గదిగిపోతావు ఎనలేని మా జెండా తాడా నీవు చిగురించినావు గదిగిపోతావు ఎనలేని మా జెండా
శ్రావణి ఒక పాట పాడుతుంది, మీరు తొందరగా వేదిక ఖాళీ చేయాలని ఇంతలో. దప్పులు దప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య వేల గొంతులు రో ఓ మామా నాగులయ్య లక్షల డప్పులు రో ఓ మామా నాగులయ్య వేల గొంతులు రో ఓ మామా నాగులయ్య లక్షల డప్పులు రో ఓ మామా నాగులయ్య రాజధాని గట్ట మీద మోగిస్తాం రణబేరి జోర్ అరే తరలిపోదాము రో ఓ మామా నాగులయ్య తరలిపోదాము రో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య డప్పులు రో ఓ మామా నాగులయ్య కరం చేతు ఇయ్యాలో కత్తులో ఇయ్యాలో కరం చేతు ఇయ్యాలో కత్తులో ఇయ్యాలో వదిలికి పంపియాలో పరుగులో ఇయ్యాలో కొబ్బడి కొండలకు ఇయ్యాలో కొండల దొరకు ఇయ్యాలో ఇది మంద కృష్ణ పిలుపురో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య మంద కృష్ణ పిలుపురో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో నా మామా నాగులయ్య మంద కృష్ణ పిలుపురో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో ఓ మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య కృష్ణ పిలుపురో నా మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య మౌన కృష్ణ పిలుపురో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో ఓ మామా నాగులయ్య దండుగా వెళ్ళాలిరో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో ఓ మామా నాగులయ్య మంద కృష్ణ పిలుపురో ఓ మామా నాగులయ్య దండై వెళ్ళాలిరో ఓ మామా నాగులయ్య పిలుపురో ఓ మామా నాగులయ్య దండై కదలాలిరో 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 ఓ మామా నాగులయ్య దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలంతా కూడా ఎవరి సీట్లలో వారు ఆశీర్వాదాలు చెప్పి కూర్చోవలసిందిగా మీ అందరి పాదాలకు దండాలు తెలియజేస్తూ వానక్క తెలంగాణ గానకోకిల అక్క కూడా పూలమాల అలంకరించి డప్పుకు పూజ నిర్వహించాల్సి ఒకసారి గట్టిగా సంస్కృతి కళలు అందరూ పిడికిలు పిలిచాలి. వర్ధిల్లాలి మాదిగ సంస్కృతి కళలు, వర్ధిల్లాలి మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగయ్య దరువే. చిర్ర లక్ష్మణ్ గారు ధరంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి. చిర్ర లక్ష్మణ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు సభ వేదికపై రావాలి. పూలమాల వేసిన దప్పుకు పూలమాల వేసిన తర్వాత అందరూ సేపై కిందికి దిగుదాం. వేదిక మీదకి రావాలి. ఏం పేరు? సురేందర్ సునీల్ గారు వేదికపై రావాలి గారు, నక్క సతీష్ గారు. ఇప్పుడు అన్న జరాగు, పెద్ద మనిషి రాలే ఇంకా అన్న. డప్పు వేసుకొని లక్షలాదిగా కదిలి రావాలని చెప్పి ఈ వేదిక మీదకి డాక్టర్ ఏపూడు సోమన్న గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కోఆర్డినేటర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాది గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కళాకారుల జగిత్యాల జిల్లా అధ్యక్షులు మరపల్లి శ్రీధర్ గారు, ప్రధాన కార్యదర్శి సతీష్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అలా టీము ఉపాధ్యక్షులు జమునక్క గారు, ఇంకా జగిత్యాల జిల్లా టీము.
అదేవిధంగా సీనియర్ నాయకులు బాలశంకరన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా దయచేసి స్టేజ్ మీద వాళ్ళు ఉండలేదు. పూలమాల వేసిన తర్వాత అందరికందరూ దిగడే వాళ్ళకి ఓన్లీ కళాకారులకే వేదిక అంకెలం అంతా మాట్లాడుతూ పట్టణాధ్యక్షుడు దివాకర్ గారు, ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి మొగరపల్లి సతీష్ గారు, మరియు ఎంఎస్పి ప్రధాన కార్యదర్శి అర్కిల సతీష్ అన్న గారు, ప్రచార కార్యదర్శి సురేందర్ గారు, కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ పవన్ గారు, నక్క జీవనన్న గారు, మన ముదిరాజు. ఓకే హలో ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అన్న రుద్రాలపు రామచంద్ర అన్న గారు లేట్ అయింది. సేవ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రుద్రాలపు రామచంద్ర అన్న ఉమ్మడి జిల్లా ప్రోటోకాల్ ప్రకారం అందరూ పిలుస్తాం. వేసిన దయచేసి దిగండి. ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తాడు. థ్యాంక్ యూ. జై మాదిగా. కూర్చున్న వాళ్ళకి కనిపిస్తలేదు. దయచేసి అన్నలు ఇక్కడ నిలబడ్డ అన్నలు కూర్చున్న వాళ్ళకి కనిపిస్తలేదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఎంతో చారిత్రాత్మకమైన జగిత్యాల గడ్డ మీద మాదిగల జైత్రయాత్రగా ఇవాళ దండోర గుండె చప్పులతో వచ్చిన నా జాతి బిడ్డలకు పేరు పేరున తల ఉంచి ఉద్యమ వందనాలు. గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో లక్షలాది డబ్బులు వేలాది గొంతులుగా ఫిబ్రవరి 7వ తారీఖున చలో హైదరాబాద్ గౌరవనీయులు ఈ ఎంఆర్పిఎస్ జిల్లాల ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్, ఈ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, దాని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఆర్పిఎస్ మహిళా విభాగం అధ్యక్షులకు, ఉమ్మడి జిల్లా కళానాయకుల సంఘానికి అధ్యక్షులు కళానేత రామంచ భరత్ గారికి, తెలంగాణ ఉద్యమ గాయని ప్రజా గాయని ఉల్లార వాణిక గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి నా ప్రియమైన కళానేతలైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలకు, పాత్రికేయ మిత్రులకు, జగిత్యాల జిల్లా కళానేతల సంఘ అధ్యక్షులకు, ఎంఆర్పిఎస్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నా అన్నాతమ్ముళ్లకు, అక్క చెల్లెలకు పేరు పేరున ఉద్యమ వందనాలు. ఎవరి పేరు ప్రస్తావించకపోయినా అందరి పేర్లు చెప్పినట్టుగా మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపూర్వమైన స్వాగతం పలికిన నా జాతికి తల వంచి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. శిరస్సు వంచి నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయమే పునాదిగా ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల దండోరా ఉద్యమం ఒక్క మాదిగల కోసం కాదు, 58 కులాల హక్కుల కోసం, సమాజంలోని అనేక అసమానతలు, దోపిడీ, పీడన పోవాలని చెప్పి దండోరా గుండె చప్పులు వాయించుకుంటూ 94లో ఈదుమూడిలో మొదలై తెలుగు రాష్ట్రాలను విస్తరించి ఢిల్లీ కోటను ముట్టడించిన చరిత్ర ఎంఆర్పిఎస్ కు ఉంది, నా మందాకృష్ణ మాదిగన్నకు. ఇవాళ రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణాని, వైశ్యాని ఎవరి కులం పేరుతో వారు పెట్టుకునేటువంటి కాలంలోనే కేవలం మా కులం పేరు చెప్పుకోవడానికే భయపడే రోజుల్లో పేరు పక్కన మాదిగా అని రాసుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మందాకృష్ణ మాదిగన్న. ఈ తెలుగు నేల మీద బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, జగ్జీవన్ రామ్ తర్వాత ఒక బలమైన నాయకుడు ఈ దేశంలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారు. వారు సామాజిక ఉద్యమంలో గుండె జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావులు, వితంతులు, వికలాంగులు, వృద్ధుల కోసం, పెన్షన్ల కోసం పోరాటం చేసిన మహానుభావులు, సామాజిక పరివర్తన
నాయకులు మానవతా ఉద్యమకారులు మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో నా నిప్పుల దండోరా ఒక్కసారి ప్రపంచమంతా అవునా అనే విధంగా ఎవడైతే వర్గీకరణను వ్యతిరేకిస్తుండో, ఎవడైతే వర్గీకరణ ఆపాలని కుట్రలు చేస్తుండో ఒక్కొక్కరి చెంపలు చెల్లుమనేలా, కూపలు గుయ్యమనేలా మేము మనసులో కొట్టాం బిడ్డ. మా ఆయుధమైన డప్పును కొడతాం మేము మనసులో కొట్టాం. మా దగ్గర కోట్ల డప్పు లేదు, లక్షల డప్పు లేదు, లక్షలాది డప్పులున్నాయి. మా దగ్గర లక్షలాది డప్పులున్నాయి. మా గుండె చప్పుడు మా ఆవేదన వినిపిస్తాం. ఏమని చెప్పాం మేము? నా మాదిగ దండోరో, నా మాదిగ దండోరో, ఎంఆర్పిఎస్ జెండేరో, మాదిగ దండోరో, ఎంఆర్పిఎస్ జెండేరో, మాదిగ దండోరో, ఎంఆర్పిఎస్ జెండేరో, మాదిగ దండోరో, ఎంఆర్పిఎస్ జెండేరో. అడుగు అడుగునా పగ పట్టణ దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, అడుగు అడుగునా పగ పట్టణ దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, పులుగుట్టిన చేతులతోనే మరో చరిత్రను జరగరాయమని, మరో చరిత్రను జరగరాయమని. నా మాదిగ దండో, మాదిగ దండో, ఎంఆర్పిఎస్ జెండేరో, కృష్ణ మాదిగలో, ఆ గుండె బలమేరో, కృష్ణ మాదిగలో, ఆ గుండె బలమేరో. బుద్ధుడు చూపిన జ్ఞానం మాది, పూలే నేర్పిన వేదం చూసుకోండి. జగదీశుడు అందించిన పోరాటం మాది, అందించిన పోరాటం మాది, అందించిన పోరాటం మాది. నా మాదిగ దండోరా, మీ అందరి చప్పట్లు, మీ గొంతు కలపాలందరూ. ఈ సభలో ఉన్న నా వేలాదిగా తరలి వచ్చిన నా జాతి రక్త బంధువులు అందరూ చప్పట్లు కొట్టాలి. గౌరవ పెద్దలు మందాకృష్ణ మాదిగన్న గారు వింటుంటే మనకు ఉండే చప్పుడు. నా మాదిగ దండో, ఎంఆర్పిఎస్ జెండేరో, మాదిగ దండో, ఎంఆర్పిఎస్ జెండేరో. మందాకృష్ణ మాదిగలో, మా గుండె బలమేరో, మందాకృష్ణ మాదిగలో, మా గుండె బలమేరో, కృష్ణ మాదిగలో, మా గుండె బలమేరో, కృష్ణ మాదిగలో, మా గుండె బలమేరో.
శబ్దానికే గుండెకి సావాలి ఒక్కొక్కటి. ఓ చెప్పులు గుట్టిన చేతులతో చరితను మీ అందరు స్లోగన్ ఇవ్వాలన్నా అనంటే అందరు అనాలి. రోజు పాడి కొంచెం గొంతు ఇబ్బంది ఉంది, అయినా వదిలిపెట్టాం. ఏబిసిడీలు సాధించలేక వదిలిపెట్టాం. ఈ గొంగడి గట్టి రాజ్యాలు, ఈ గొంగళేసి రాజ్యాలు కూలగొట్టిన వాళ్ళం. వర్గీకరణ అమలు కాకపోతే నిశ్శబ్దంగా డప్పులు కొట్టాలనుకుంటున్నాం. ఏబిసిడీలు చేయకపోతే మండే మాదిగల గుండె చప్పుడు చూడాల్సి వస్తుంది. మండే మాదిగల గుండె చప్పుడు చూడాల్సి వస్తుంది. అందుకే మా రోజులు రావాలి, మీరు వాడాలి. మీరు నీ గొంతు నా గొంతు ఢిల్లీ దాకిన పడాలి, పట్నం దాకిన పడాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని చెప్పులు గుట్టిన చేతులు నిజము కనపండి. నాకు నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరంతా దిగండి. చెప్పులు గుట్టిన చేతులతో ఈ మానవ సమాజానికి చెప్పులు అందించిన నా మాదిగోడురన్నా. ఈ మానవ సమాజాన్ని మేల్కొల్పడానికి డప్పులు సృష్టించింది నా మాదిగన్నరన్నా. మా రోజులు రావాలి, పొరలను బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. కూర్చున్న అన్నలు ఒక్కసారి పిడికిలు బిగించాలంటారు. మౌనంగా కూర్చున్నారన్నారు. పిడికిలు బిగించాలి. మందా కృష్ణబాబు గారి నాయకత్వం. మీ గొంతు వినపడట్లేదు. మందా కృష్ణబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లక్ష డప్పులు వేల గొంతులు, లక్ష డప్పులు వేల గొంతులు, లక్ష డప్పులు వేల గొంతులు. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని మా రోజులు రావాలి, ఈ దేశాన్ని మీ చూపు నా వైపే ఉండాలి. దండం పెట్టి చెప్తున్నా, నేనేమనంటే మీరు బాగుంటారు. నా వైపే చూడాలి, అంటే పిచ్చి పిచ్చి చూపు చూడాలి. చెప్పులు గుట్టిన చేతులతో చైతను రాయాలి. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలి, పోరుకు దారులు వెయ్యాలి.
బలిసి నోటి నిండా నాలుక పెట్టుకొని నాలుక తిరగకుండా బలిసి మందకృష్ణ మాదిగన్నను విమర్శించే మాటలు మాట్లాడతాం. మందకృష్ణ మాదిగన్నంటే ఒక కులం కాదు కానీ విధవా యావత్ మాదిగ జాతి. మందకృష్ణ మాదిగన్నంటే యావత్ జాతి. ఆ జాతి నేతను ఎవడొక్క మాట విమర్శించినా ఖబర్దార్. ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా ఈ జాతిని మేము ముందుకు తీసుకుపోతాం తప్ప ఎవడు వెనుకపోయినా మేము ఊకోమన్నని ఎవరు విమర్శించినా ఊకోమని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. జగిత్యాల సాక్షిగా నా అనేక మంది అశేషంగా తరలి వచ్చిన నా అన్నల సాక్షిగా ఈ దండోర ఉద్యమాన్ని గుండెలకెత్తుకున్నాం. ఏబిసిడీలు సాధిస్తాం. నా జాతి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదాకా పోరాటాలు చేస్తాం. ఉమ్మడి రిజర్వేషన్లు సాధిస్తాం. ఆ తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. 30 సంవత్సరాలుగా మా ఆవేదన, మా కన్నీళ్లు, మా కష్టాలు, మా ఆకలి, మా ఆడకులకైనా కనీసం దయపడుతా ఉంది కానీ తోటి కులపల్లో కొంతమంది పిడికడి మంది ఏళ్ల మీద లెక్క పెట్టే దళిత ద్రోహులకు మాత్రం మా గుండె చప్పుడు, మా ఆవేదన అర్థమైతే మూర్ఖులు. ఇవాళ అనేక ప్రేలాపాలు పేలుతూ ఈ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న దొంగలున్నారు. ఒరే ఖబర్దార్ దొంగలారా, లేదురా మాదిగ జాతి ఎస్సీలో 58 కులాల కోసం కొట్లాడుతా ఉంది బిడ్డ. అది గుర్తు పెట్టుకోమని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. అందుకే అంటాం ఇవాళ మా రోజులు రావాలే. కూర్చోవాలి అందరు ప్లీజ్. మీ కాళ్ళకి దండం పెట్టారు అన్న, కాసేపు కూర్చోండి. మనం చాలాసేపు ఈ కార్యక్రమాన్ని నడుపుకున్నాం. మనం ఈ కార్యక్రమాన్ని చాలాసేపు నడుపుకున్నామన్నా. నేను ఎంతో హైదరాబాద్ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఉన్న బిజీ షెడ్యూల్ ఇక్కడికి వచ్చిన, మీ మీద గౌరవంతో వచ్చిన, జగిత్యాల బిడ్డల మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చిన మీరందరూ నిశ్శబ్దంగా కూర్చొని దాదాపు నెల రోజులుగా ఈ జాతి బిడ్డగా ఆడబిడ్డగా నేను మీ వెంట ఉంటాను తమ్ముడు అని చెప్పి మన మధ్యకు వచ్చిన వల్లాల వానక్క జాతిలో పుట్టిన గొప్ప గాయని గట్టిగా చప్పట్లతో మన ఆడబిడ్డకు. నా చెల్లెలు డాన్సర్లు వచ్చారు, నా చెల్లెలు గాయకులు వచ్చారు, నా చెల్లెలు వచ్చారు. తెలుసు వీళ్ళందరూ కూడా జాతి కోసం పనిచేయడానికి వచ్చారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మారంపల్లి శ్రీధర్ కు గట్టిగా చప్పట్లు. శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని భరతన్న నడిపిస్తాడు. నేను మీ ముందుకు మళ్ళా పాటతో సిద్ధమై వస్తాను. అందరిని ఆహ్వానించి పరిచయం చేస్తాడు. ఎంఆర్పిఎస్ సీనియర్ కమిటీని, జిల్లా కమిటీని పిలిచి పరిచయం చేస్తాడు.